40 కోట్లు ఎక్కడ దాచిపెట్టావు? నాకు తెలియదు సార్. నాకు తెలుసు. నీ ఫ్యామిలీని వైజాగ్ సీతమ్మ ధారలో దాచిపెట్టావన్న సంగతి నాకు తెలుసు. ఒక పాప ఒక బాబు ముచ్చటగా ఉన్నారు. నాకొక్క క్షణం చాలు నీ కుటుంబం మొత్తం భీమిలి బీచ్లో గల్లంతైపోవడానికి. వద్దు సార్, వద్దు. 24 అవర్స్లో ఆ డబ్బంతా సూర్యనారాయణ అకౌంట్లోకి రావాలి. అప్పుడే మీ వాళ్ళు మీ ఇంటికొస్తారు. హాయ్ కార్తిక్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. పెన్ డ్రైవ్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయాను. నువ్వు నడిమే చూస్తానవా? నువ్వు అదే చూస్తానవా? ఏంటండి అందరూ నడిమే చూస్తానరా? వేరే పనులు వేటి మీకు? నువ్వు చూసింది నన్ను పిలిచారా? ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదే. చూసా. చూడలేదు బంగారం. నేను చూసా, నువ్వు చూసావు. ఏయ్, ఇంత ఏరియా చూపించి చూస్తానంటావేంటి? ఆ వేళలాగా హాస్పిటల్లో మొత్తం చూసాను కదా. ఓయ్, అయినా నేను చూస్తే పెద్ద తప్పు కాదులే బంగారం. ఎందుకంటే మనం లవ్వర్స్ కదా. నా ప్లేస్ లోకి వచ్చేది ఖచ్చితంగా ఈడా. శంకర్, ఏటామ్మగారు? పూజ కోసం తెచ్చిన పూలేవి? కోసి తెచ్చినాను కదా. మరి ఏవి? ఏయ్, నా వైట్ షర్ట్ కనిపించట్లేదేంటి? చెప్తా. అబ్బా, చూడొచ్చు. వాట్ ఎ పిక్చర్. హాయ్ అంకుల్, ఫోటో సూపర్. రండి బాబు, రండి రండి. దీంట్లో మిల్స్ ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, చాయ్ కప్లు, కాఫీ కప్లు, దాల్చాకులు, నమాగలు, పోపు. ఇవన్నీ నాకెందుకు చూపిస్తున్నావు? నా తర్వాత ఈ సామ్రాజ్యాన్ని నేలబోయే ఏకైక మహారాజు మీరే కదా బాబు. ఓహో, అక్కడే ఉంది. అవునా? ఏటంది? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పర్లేదు. సార్, మొత్తం 40 కోట్లు వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పడిపోయింది సార్. నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం సాల్వ్ చేశారు సార్. సార్, మీ రుణం నేను లైఫ్ లో తీర్చుకోలేను సార్. సార్, మీ రుణం నేను తీర్చుకోవాలంటే ఎంతో కొంత. అదంతా ఎలక్షన్ టైంలో చూసుకుందాం. ఇకపై ఎవరిని ఇలా గుడ్డిగా నమ్మను సార్. ఎప్పుడు బయలుదేరుతున్నారు? 1 వీక్ లో అంకుల్. అదేనన్నా, కనకదుర్గమ్మ గుడి, కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్, ఇవన్నీ మనం చూడకుండా వెళ్తే ఆదికేశం అంకుల్ ఫీల్ అవరు. నూరు ఇప్పుడే బయలుదేరుతాం సార్. ఇంత రాత్రి ఎందుకు? పొద్దున్నే బయలుదేరండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు మార్నింగే బయలుదేరుతాం.
ఆ, హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తాం సార్. మంచిది. నమస్కారం సార్. నమస్కారం. వెళ్ళొస్తాం అంకుల్. హైదరాబాద్ వెళ్తామమ్మా. నమస్కారం. ఉంటామమ్మా. మంచిదండి. పొద్దున బయలుదేరుతాం ఆంటీ. కదరు. బాయ్. వెళ్ళొస్తామా. ఓకే. వెళ్ళొస్తాను బాబు. వెళ్ళొస్తానండి. మంచిదండి. రే సంజు బండితి బండితీరా. జోరుగా హుషారుగా షికారు పోదమా తీయ తీయగా హాయి హాయిగా రే సంజు ఆ షాప్ దగ్గర ఆపరా. చిన్న చెడ్డ పని చేయబోతున్నా, అమ్మకి చెప్పకే. సిగరెట్ మానేసి 10 ఏళ్ళైంది కదా నాన్న, మళ్ళీ అలవాటేంటి? ఇది నా రీబర్త్ రా. ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా. నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి చూసావరా? లేదు. నేను చూశాను రా. ఈ 4 రోజులు డైరెక్ట్గా చూశాను. అర్థం కాలే? ఆదికేశవులు గారు రా. బా, ఆయన నిజంగా దేవుడు రా. ఆయన దేవుడు అంతే. నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలరా. ఎప్పుడు నన్ను ఏదో ప్రాబ్లంలో ఇరికిచ్చేవాడివి. జీవితంలో ఒక్కసారి రా ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా నన్ను సేఫ్గా బయటపడేసావు. రేయ్, నీకేం కావాలో అడగరా. ఏం వద్దులే నాన్న. రేయ్, నీకు ఏం కావాలో అడగరా, ఇస్తాను. నాకేం వద్దు నాన్న. రే సంజు, లాస్ట్ వీక్ ఏదో ఫారెన్ బైక్ కావాలని అడిగావు కదా, ఆర్డర్ చేయి. వద్దన్నా కదా ఏమైందిరా నీకు? ఆ, నాన్న. ఆ, అది ఆ, నేను చెప్పు. నేను ఆదికేశ్వర్ గారు అమ్మాయిని లవ్ చేస్తున్నాను నాన్న. రే, నువ్వు లవ్ చేస్తే సరిపోయిందా? ఆ అమ్మాయి లవ్ చేయొద్దా? ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుంది. పిచ్చ కింద నీకు. ఆ అమ్మాయి ఇంట్లో పనివాళ్ళని కూడా చూసి ప్రేమగా నవ్వుతుంది. ఆ మాత్రానికి పనివాళ్ళందరూ లవ్ చేసినట్టేనా? అసలు నేను చెప్పేవి నువ్వు నమ్మవు కదా. దీన్ని ఎప్పుడు నమ్మాను రా, ఇప్పుడు నమ్మడానికి నేను నమ్మను. హాయ్, గుడ్ మార్నింగ్ అంకుల్. నువ్వు చెప్పిన మొత్తం స్టోరీలో ఇదే నా పెద్ద ట్విస్ట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, అమ్మాయి మీ కార్లోకి ఎలా వచ్చింది? మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సేమ్ క్వశ్చన్ మా నాన్న కూడా అడిగేది తెలుసా. ఎంత ప్రేమిస్తే మాత్రం సాక్షాత్ ఎముడు కూతురునే లేపుకొచ్చేస్తావా? బచ్చా, ఇప్పుడే దేవుడాను అప్పుడే రాక్షసుడు అయిపోయాడా? అదంతా నాకు తెలియదు నాన్న. ఈ అమ్మాయి లేకుండా బతకలేను అంతే. ఇప్పుడు మాత్రం బతుకుదాం అనుకుంటావా? ఎలాగో వాళ్ళని చంపేస్తారు కదా. చూడమ్మా, నేను వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకుని నచ్చ చెప్తాను. నువ్వు రా. నేను రాను అంకుల్. 24 సంవత్సరాలు వీడు నా ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక్కరోజు కూడా నాకు వీడు నచ్చలేదు. 4 రోజులు వీడు నీకు ఎలా నచ్చాడమ్మా? 4 రోజులు కాదు అంకుల్, 4 నెలలుగా మా ఇద్దరికి పరిచయం ఉంది. హైదరాబాద్ లో మా ఫస్ట్ మీటింగ్ చాలా ఫన్నీగా జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. యా, కూర్చోండి ప్లీజ్. దిస్ ఇస్ టూ మచ్. ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోక ముందే ఒకరోజు ఎవరో చిన్న బాబు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడే. ఏయ్, చాలా క్యూట్ గా ఉన్నాడే, యాక్సెప్ట్ చేసేయ్. ఎస్. చిన్నప్పుడు ఫోటో పెట్టి ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యో, ఇదొక మ్యాటరా? ఇదో మ్యాటరా కాదురా, ఫేస్బుక్కే మ్యాటర్. ఒక అమ్మాయి పేరు పట్టుకుని తను ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, తను పవన్ కళ్యాణ్ ఫ్యానా, మహేష్ బాబు ఫ్యానా, ఇవన్నీ సరిపోకుండా లేటెస్ట్ గా చెక్ ఇన్ కూడా ఒకటి వచ్చింది రోయ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఐఎమ్ చిల్లింగ్ విత్ మై ఫ్రెండ్స్ హియర్ చెక్ ఇన్ అని పెడుతున్నారు. ఇలాంటి ప్రతి మ్యాటర్ అబ్బాయిల సౌకర్యం కోసం పుష్కలంగా పడి ఉంటారు ఫేస్బుక్ లో. మనలాంటి కుర్ర లవర్స్ కి ఫేస్బుక్ అనేది సీను వైట్ల సినిమాలో బ్రహ్మానందం లాంటిది.